హిందీ వద్దు కేంద్రానికి కౌంటర్ ఆ రాష్ట్రంలో సొంతంగా విద్యా విధానం మా రాష్ట్రం మా చదువులు వాటిలో ఎవరి జోక్యం అవసరం లేదంటోంది ఓ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా హిందీ భాష తమకు అవసరం లేదని తేల్చి చెప్పింది. త్రిభాషా విధానం వద్దు, ద్విభాషే ముద్దని ప్రచారం చేయడమే కాదు, కీలక విద్యా సంస్కరణలు తీసుకొచ్చింది. ఇంతకీ ఏ రాష్ట్ర కేంద్రం తీసుకొచ్చినా జాతీయ విద్యా విధానానికి కౌంటర్ ఇచ్చింది, ఎలాంటి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది అనే దానిపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. ప్రస్తుతం తమిళనాట హిందీ భాషపై తీవ్ర వివాదం కొనసాగుతోంది. జాతీయ విద్యా విధానం పేరుతో హిందీ భాషను కేంద్రం తమపై బలవంతంగా రుద్దుతుందంటూ అక్కడి స్టాలిన్ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే హిందీని వ్యతిరేకిస్తూ వస్తోంది. తమ రాష్ట్రానికి హిందీ భాష అవసరం లేదని తేల్చి చెప్పింది. అందుకే త్రిభాషా విధానం వద్దని ద్విభాషా విధానాన్ని పాటిస్తామని పేర్కొంది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సీఎం స్టాలిన్ రాష్ట్ర విద్యా విధానాన్ని ఆవిష్కరించారు. కేంద్రానికి కౌంటర్ ఇస్తూ రాష్ట్రంలో కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. చెన్నైలోని అన్నా సెంటినరీ లైబ్రరీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం స్టాలిన్ రాష్ట్ర విద్యా విధానాన్ని ఆవిష్కరించారు. కేంద్రం త్రిభాషా సూత్రాన్ని తోసిపుచ్చిన ఆయన ద్విభాషా విధానాన్ని రూపొందించారు. అయితే ఈ ముసాయిదా పాలసీని సిద్ధం చేయడానికి 2022లోనే విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మురుగేషన్ నేతృత్వంలోని 14 మందితో సభ్యుల కమిటీని ఏర్పాటు చేయగా ఈ కమిటీ తమ ప్రతిపాదనలను 2024లో రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. దీన్ని పరిశీలించిన స్టాలిన్ సర్కార్ చివరికి కొత్త విద్యా విధానాన్ని ఆవిష్కరించింది. ఇందులో మాతృభాషతో పాటు ఇంగ్లీష్, సైన్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా విద్యా విధానాన్ని రూపొందించారు. మొత్తంగా జాతీయ విధానానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రత్యేక విద్యా ప్రాధాన్యత, దార్శనికతను ప్రతిబింబించేలా కొత్తగా ఎస్ఈపిని రూపొందించారు. తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఈ విద్యా విధానం ద్వారా స్టూడెంట్స్ కేవలం చదువుకోకుండా ఆలోచించి విద్యను అభ్యసించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు సీఎం స్టాలిన్. అధ్యయనాలతో పాటు శారీరక విద్యను బోధిస్తామని చెప్పారు. ముఖ్యంగా 2 భాషల విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. అది తమ దృఢమైన విధానమని స్టాలిన్ వెల్లడించారు. కొత్తగా ఆవిష్కరించబడిన రాష్ట్ర విద్యా విధానంతో అన్ని పాఠశాలల్లో స్మార్ట్ తరగతులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. 100% ఉన్నత స్థాయి చదువులకు పాఠశాల విద్యార్థులను పెంచాలనేదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 3, 5, 8 తరగతులలో పబ్లిక్ పరీక్షలను ప్రవేశపెట్టాలనే కేంద్ర ప్రతిపాదనను ఎస్ఈపి తీవ్రంగా వ్యతిరేకించింది. జాతీయ విద్యా విధానంలో పేర్కొన్న త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర విద్యా విధానం ఎస్ఈపి తమిళనాడు ద్విభాషా వ్యవస్థను అనుసరిస్తుందని మరోసారి స్పష్టం చేసింది. మొత్తంగా హిందీ భాష వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడబోమని తమిళనాడు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. తమ రాష్ట్ర ప్రజల కోసం సొంతంగా రాష్ట్ర విద్యా విధానాన్ని అమలు చేయనుంది. కాగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు సర్కార్కు మధ్య హిందీ భాషపై వివాదం కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో స్టాలిన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.